అర్ధరాత్రి పూట అందరు నిద్రపోతా ఉంటే ఉప పాండవులు అనుకొని వాళ్ళందరినీ కూడా సంహరించేస్తాడు. అలాగనే తన తండ్రిని చంపినటువంటి దృష్టజుమ్నుని, శిఖండిని, మిగిలినటువంటి వాళ్ళని కూడా రాత్రిపూటనే అలా సంహరిస్తాడు. మిగిలినటువంటి సేనకి నిప్పు పెడతాడు. ఈ దుర్మార్గం చేసి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చుకున్నాడు. చివరికి వ్యాసుడి చేత కూడా పరమ నీచంగా మాట్లాడించుకున్నాడు. అదిగో అటువంటి వాడు అశ్వత్థామ. ఇక ఆరవవాడు వికర్ణుడు. న్యాయంగా చెప్పాలంటే వికర్ణుడు పెద్ద పరాక్రమశాలి మాత్రం కాదు. కానీ ఎందుకు వికర్ణుడిని చెప్పాడో దుర్యోధనుడు మనకి తెలియదు. ఇతడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు. అంటే దుర్యోధనుడి యొక్క 99 మంది తమ్ముల్లో ఈ వికర్ణుడు ఒకడు. చాలామంది మహాభారతం ఏమాత్రం తెలియనటువంటి వాళ్ళు వికర్ణుడు అనే పేరుంది కనుక కర్ణుడు తమ్ముడు అని అనుకుంటారు. ఇంకో విశేషం ఏమిటంటే కర్ణుడు అనేవాడు దుర్యోధనుడు తమ్ముడు కూడా ఉన్నాడు. కర్ణుడు ఉన్నాడు, వికర్ణుడు ఉన్నాడు దుర్యోధనుడి యొక్క తమ్ముళ్ళల్లో. అయితే మిగతా వాళ్ళకి ఎవరికి పేర్లేమి తెలియవు కాబట్టి వాటిని గురించి ఏం పట్టించుకోరు. అయితే ఏమిటి వికర్ణుడిలో గొప్పతనం అంటే ఇతను మాత్రం సమరథుడు మాత్రమే. అంటే ఏదో తనతో సమానమైనటువంటి వాడితో పోరాడగలిగినటువంటి వాడే కానీ పెద్ద మహావీరుడైనటువంటి వాడు కాదు. కాకపోతే జూదంలో మాత్రం మంచి నేర్పరైనటువంటి వాడు, జూద ధర్మం తెలిసినటువంటి వాడు. దుర్యోధనుడి యొక్క సోదరుల్లో ఒక ధర్మపక్షపాతి వికర్ణుడు ఒక్కడే అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఇతని యొక్క ధర్మతత్పరత ఎప్పుడు బయటపడుతుందనంటే ద్రౌపదీదేవిని సభకి ఈడ్చుకొని వచ్చి పరాభవించినటువంటి సందర్భంలో అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే కర్ణుడేమో దుశ్శాసనుడికి ఆదేశించాడు పాండవుల యొక్క వస్త్రాపహరణం చేయమని. దుశ్శాసనుడేమో ద్రౌపది వస్త్రాలు పట్టుకొని లాగుతూ ఉన్నాడు. సరే అలా లాగుతూ ఉంటే ఆమె శరీరం నుంచి వస్త్రాలు అలా ఉద్భవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆమె యొక్క పాతివ్రత్య మహిమ ఆ శరీరం నుంచి వస్త్ర రూపంలో ఆవిర్భవిస్తూ ఉన్నాయి. లాగి 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 పడిపోయాడు దుశ్శాసనుడు. ఇలాంటి సందర్భంలో సభాసదులంతా కూడా ఆ దుశ్శాసనుడిని నిందిస్తున్నారు, శకుని నిందిస్తున్నారు. దీనికి అంతటికీ మూల కారణమైనటువంటి ధృతరాష్ట్రుడిని నిందిస్తున్నారు, ద్రౌపదీదేవిని ప్రశంసిస్తూ ఉన్నారు. అందరూ అలా ద్రౌపదీదేవిని ప్రశంసిస్తూ వీళ్ళని నిరసిస్తూ ఉంటే ఆ సమయంలో కర్ణుడు నీచాతి నీచంగా ద్రౌపదిని మాట్లాడతాడు. ఓ ద్రౌపది, నీకు 5 భర్తలు ఉన్నారు కనుక నువ్వు బంధకి అన్నాడు. బంధకి అంటే వేశ్య అని అర్థం. కాబట్టి నువ్వు ఇప్పుడు దుర్యోధనుడి యొక్క సేవకుల్లో కలిసిపో, దుర్యోధనుడి యొక్క భార్య పాద సంవాహనం చేయి అంటే వాళ్ళ కాళ్ళు ఒత్తు. ఓ దుశ్శాసన, ఈమెని సేవకులు ఉండేటువంటి దాసీలు ఉండేటువంటి ప్రదేశానికి చేర్చు అని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడతాం కాక మరొకటి మాట్లాడాడు. ఓ ద్రౌపది, నీకు 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. నీ భర్తలు నీకు ఇప్పుడు ఏమీ సహాయం చేయలేరు. అందుకని జూదంలో ఆలిని వడ్డి ఓటు పడినటువంటి 6వ వాణ్ణి నువ్వు భర్తగా ఎంచుకో అని ద్రౌపదితో చెప్పి దుర్యోధనుడి వైపుకు చూచి కనుసైగ చేస్తాడు. ఎప్పుడైతే కర్ణుడు కనుసైగ చేశాడో ఆ దుర్యోధనుడు తన ఎడమ తొడ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగించి అలా తొడ మీద కూర్చోటానికి రమ్మని అలా సైగ చేస్తాడు. ఎప్పుడైతే ఆ సైగను చూచాడో భీమసేనుడు ఆగ్రహోదగ్రుడై, ఇదిగో నువ్వు ఈనాడు ద్రౌపదికి తొడలు చూపించావు కదా, రాబోయేటువంటి యుద్ధంలో నీ తొడలు వెరగబట్టి నిన్ను గనక భగ్న హృదయుని కనుక చేయకపోయినట్లయితే నేను పితృపితామహుల యొక్క గతులకి తప్పినటువంటి వాడిని అవుతాను అని చెప్పి ఆయన బ్రహ్మాండమైనటువంటి శపథం చేస్తాడు. ఏమిటయ్యా కర్ణుడు చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి మేలు కౌరవులకనంటే దుర్యోధనుడికేమో కనుసైగ చేసి తొడలు చూపించినట్టు చేసి ఆయన తొడలు వెరగబడతానని భీముడి చేత ప్రతిజ్ఞ చేయించినట్టు చేశాడు. దుశ్శాసనుడికేమో ద్రౌపది వస్త్రాలు లాగమని చెప్పి ఆ దుశ్శాసనుడినేమో రొమ్ము చీల్చి రుధిరం లాగుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసినట్టు చేశాడు. ఈ 2 ప్రయోగాలు, ఈ 2 బ్రహ్మాండమైనటువంటి ఉపయోగాలు చేసినటువంటి వాడు ఇదిగో ఈ కర్ణుడు. అందుకని ఈ కర్ణుడిని వాచాలుడు అని చెప్పింది. ఇక ధార్తరాష్ట్రులు 100 మందిని కూడా నేనే సంహరిస్తాను అని చెప్పి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేసి భీముడు 100 మందిని చంపాడు.
అందులో దుర్యోధన దుశ్శాసనల్ని మహాఘోరాతిఘోరంగా చంపాడు. కానీ ఒక్క ఈ వికర్ణుడిని చంపేటప్పుడు మాత్రం కంట తడి పెట్టుకున్నాడు. ఎందుకయ్యా కంట తడి పెట్టుకున్నాడంటే ఆ రోజు సభలో వికర్ణుడు ఒక్కడే ద్రౌపది అధర్మ విజిత అని చెప్పినటువంటి వాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ చెప్పలేకుండా నోరు మూసుకొని మెదలకుండా ఊరుకున్నటువంటి సందర్భంలో ఇతడు మాత్రమే మాట్లాడాడు. ఇప్పుడు ధర్మరాజు చ్యుత వ్యసనిగా ఉన్నాడు. అంతేకాకుండా పరాజితుడై ఉన్నాడు, ఓడిపోయి ఉన్నాడు. ఓడిపోయి ఉన్నటువంటి వాడు తనంతట తాను ద్రౌపదిని వడ్డల పరప్రేరితుడు, శకుని ప్రేరేపిస్తే వడ్డాడు. అంతేకాకుండా ద్రౌపది ధర్మరాజు ఒక్కరికే భార్య కాదు, 5గురికి భార్య. కాబట్టి ఈ పణం చెల్లదు. ధర్మరాజుకి ద్రౌపదిని వడ్డేటువంటి హక్కు లేదు. కనుక ద్రౌపది అధర్మ విజిత, ఆమెను సభకి తీసుకురావటం తప్పు అని చెప్పినటువంటి వాడు వికర్ణుడు. అందుకనే వికర్ణుడిని చేతికి చిక్కినప్పుడు చంపబోతూ భీమసేనుడు కంటతడి పెట్టుకుంటాడు. కంటతడి పెట్టుకొని అంటాడు, సోదరా, ఈ క్షత్రియ ప్రతిజ్ఞలు ఉన్నాయే ఇవి చాలా దుర్మార్గమైనటువంటివి. అందుకనే ఈ ప్రతిజ్ఞల కారణంగా ఈ రోజున నేను నిన్ను చంపాల్సి వచ్చింది అని బాధపడుతూ కంటతడి పెట్టుకొని సంహరిస్తాడు. భీముడి చేత కంటతడి పెట్టించినటువంటి వాడు 18 రోజుల యుద్ధంలో ఈ ఒక్క వికర్ణుడు మాత్రమే. ఇది వికర్ణుడి యొక్క విషయం. ఈ నిజంగా గొప్ప పరాక్రమశాలి కాకపోయినా దుర్యోధనుడు పేర్కొన్నాడు. ఇక 7వ వాడు సౌమదత్తి. సౌమదత్తి అంటే సోమదత్తుని యొక్క కుమారుడు. అసలు సోమదత్తుడు ఎవరు? ఈయన బాహ్లికుని కుమారుడు. సరే, బాహ్లికుడు ఎవరు? ఈయన భీష్ముడి యొక్క పినతండ్రి. అంటే శంతనుడు బాహ్లికుడు వీళ్ళిద్దరికంటే ముందున్నటువంటి ఆయన దేవాపి. ప్రతీపుడు అనేటువంటి మహారాజుకి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనేటువంటి 3 అన్నదమ్ములు ఉన్నారు. ఆ దేవాపి అనేటువంటి ఆయన్ని సింహాసనం మీద ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే శిష్టసభ అంగీకరించాల. శిష్టసభ అంటే 3 ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి బ్రాహ్మణులతో కూడినటువంటి సభ. వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాలన్నీ చక్కగా అధ్యయనం చేసి న్యాయాలు చెప్పేటువంటి వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు లాగా అది అలా చెప్పేటువంటి వాళ్ళు ఈ దేవాపిని సింహాసనం ఎక్కించడానికి వీల్లేదన్నారు. ఎందుకయ్యా వీల్లేదని ప్రతీపుడు అడిగాడు. అడిగితే ఈయనకి త్వగ్దోషం అంటే బొల్లి, కుష్టు అంటే చర్మ వ్యాధి ఉన్నది. అందుకని ఆ వ్యాధి ఉన్నటువంటి వాడు శాస్త్ర ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని చెప్తే ఆయన తపస్సు చేసుకోవటం కోసం అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 2వ వాడైనటువంటి శంతనుడిని సింహాసనం ఎక్కిస్తారు. ఇంకా శంతనుడు కుమారుడు భీష్ముడు. ఇక ఆ కథ మనకు తెలుసు. ఇక 3వ వాడైనటువంటి వాడు బాహ్లికుడు ఉన్నాడు. ఈ బాహ్లికుడి వ్యవహారం ఏమిటంటే ఇతడు మాతామహుల యొక్క వంశానికి మగపిల్లలు లేరు. మాతామహులు అంటే తల్లిని కన్నటువంటి తండ్రి. ఆ తల్లిని కన్నటువంటి తండ్రికి కొడుకులు లేరు. కొడుకులు లేకపోవటం వల్ల అక్కడికి వెళ్ళి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఈ బాహ్లికుడు. ఆ బాహ్లికుడి యొక్క కుమారుడే సోమదత్తుడు. అంటే భీష్ముడికి సోదరుడు అవుతాడు సోమదత్తుడు. ఆ సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు. అంటే భీష్ముడికి కొడుకు అవుతాడు వరుసకి. అదిగో ఆయన భూరిశ్రవుడు. నిజం చెప్పాలంటే ఆ బాహ్లికుడి కన్నా ఈ సోమదత్తుడి కన్నా ఈ భూరిశ్రవుడు చాలా గౌరవనీయుడైనటువంటి వాడు. సోమదత్తుడికి అసలు పేరు లేదు, తండ్రికి పెద్ద పేరు లేదు. కానీ తాతకి కొద్దిగా పేరుంది, ఆ బాహ్లికుడికి పేరుంది. ఇప్పుడు ఆ బాహ్లికుడు కూడా యుద్ధరంగంలో ఉన్నాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఆయన ఒక అక్షౌహిణి సేనాధిపతి, ఈ భూరిశ్రవుడు ఒక అక్షౌహిణి సేనాధిపతి. అంటే బాహ్లికుడికి పినతండ్రి ఈ యుద్ధరంగంలో ఉన్నాడు. కనుక ఈ భూరిశ్రవుడు అనేటువంటి వాడు చాలా గౌరవనీయుడైనటువంటి వాడు, ఇటు కౌరవులకి అటు పాండవులకి ఇద్దరికి కూడా. ఇతన్నే సౌమదత్తి అంటారు. ఇక పరాక్రమంలో ఇతడు అతిరథుడు. అతిరథుడు అంటే ఎంతమంది మహావీరులైనా ఎదిరించగలిగినటువంటి వీరాది వీరుడైనటువంటి వాడు. అంటే ఆ పాండవుల వైపున సాత్వికతో ఇటువైపున కృతవర్మతో సమానమైనటువంటి వీరుడు అనమాట. కురు పాండవులందరికీ కూడా గౌరవనీయుడైనటువంటి వాడు, తండ్రి లాంటి వాడు. ఈయన యొక్క విశేషం ఏమిటంటే 14వ రోజు యుద్ధంలో, అంటే 14వ రోజు సైంధవుణ్ణి ఎలాగైనా సరే రక్షించాలి అని చెప్పి ద్రోణాచార్యుడు అద్భుతమైనటువంటి వ్యూహాన్ని రచించాడు. ఆ వ్యూహంలోకి ముందుగా అర్జునుడు ప్రవేశిస్తాడు. అర్జునుడు ప్రవేశించిన తర్వాత దాదాపుగా 7-8 గంటల తర్వాత
ఈ అర్జునుడి యొక్క వ్యవహారం ఏమీ తెలియటం లేదని చెప్పి భయంతో సాత్యకిని పంపిస్తాడు ధర్మరాజు. నువ్వు వెళ్ళి అర్జునుడు ఉన్నాడో లేడో ఏమయ్యాడో, ఆ శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్యం వినపడుతుంది కానీ అర్జునుడి యొక్క దేవదత్త శంఖధ్వని వినపడతలేదు, కాబట్టి నువ్వు వెళ్ళమని అంటాడు. అప్పుడు వస్తాడు సాత్యకి. అయితే ఇప్పటివరకు కూడా అక్కడ ద్రోణాచార్యుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ధర్మరాజును రక్షిస్తూ ఉన్నాడు సాత్యకి. ఇప్పుడు యుద్ధరంగంలోకి వచ్చాడు. అలా యుద్ధరంగంలోకి వచ్చి ఎదురైనటువంటి అనేక మంది వీరుల్ని, కృతవర్మతో సహా అనేక మంది వీరుల్ని జయించుకుంటూ వచ్చాడు. అల్లంత దూరంలో అర్జునుడు ఉన్నాడు, చూచాడు. అప్పుడు ఎదురుపడ్డాడు భూరిశ్రవుడు. ఈ భూరిశ్రవుడికి సాత్యకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ తీవ్రమైనటువంటి యుద్ధంలో భూరిశ్రవుడు ఒక సందర్భంలో సాత్యకిని కింద పడేసి కత్తెత్తి శిరస్సు ఖండించబోతున్నాడు. అలంత దూరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఇది గమనించాడు. గమనించి అప్పటికే ఎవరో ఒక వీరుడి మీద ఎక్కుపెట్టినటువంటి బాణం అర్జునుడు ఎక్కుపెట్టాడు. అర్జున, ఈ బాణాన్ని అదిగో అటు ప్రయోగించమన్నాడు. వెంటనే అటు ప్రయోగించి ఆ ఎత్తినటువంటి చేతితో సహా ఖండించేశాడు అర్జునుడు. దాంతో ఆ చేయి తెగిపోయి పడిపోయాడు. ఆ పడిపోయిన తర్వాత అందరూ కూడా వద్దు 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 వద్దని అంటున్నప్పటికీ కూడా వినకుండా ఈ కింద పడ్డటువంటి సాత్యకి లేచి అతన్ని కత్తితో శిరస్సు నరికేసి ఈ భూరిశ్రవుడికి కాలుతో తంతాడు. ఎందుకంటే అందరూ గౌరవించేటువంటి వ్యక్తి కనుక వద్దు వద్దు వద్దని అడ్డం పడ్డారు. అడ్డం పడ్డప్పటికి కూడా ఊరుకోవాలి. అయితే అంతా అయిపోయిన తర్వాత సాత్యకిని అందరూ కూడా నిందిస్తూ ఉంటే అప్పుడు చెబుతాడు సాత్యకి, దీనికి ఇంకో పూర్వకథ ఉంది. అదేమిటంటే సాత్యకి తండ్రి సిరి, ఇదిగో ఈ భూరిశ్రవుడి తండ్రి సోమదత్తుడు. ఈ సోమదత్తుడికి సిరికి అంతకుముందు ఒకసారి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ సోమదత్తుడు ఆ సిరిని కింద పడేసి కాలుతో తంతాడు. కాలుతో తన్నినప్పుడు అప్పుడు ఆ సిరి ఒక మాట అంటాడు, నేను ఎప్పటికైనా సరే మళ్ళీ యుద్ధంలో నిన్ను కింద పడేసి మళ్ళీ నిన్ను నా పాదంతో తంతా. ఒకవేళ అది కనుక నేను చేయకపోతే నా పుత్రుడు ఆ పని చేస్తాడు, నీ కొడుకునైనా సరే అని చెప్పి ఒక మాట అంటాడు. అదిగో ఆ మాట కోసం అని చెప్పి ఇప్పుడు ఇదిగో నేను ఇలా చేశాను అని చెప్పి సాత్యకి అంటాడు. సరే, దాంతో అయిపోతుంది. ఇది ఈ భూరిశ్రవుడి యొక్క గాథ అన్నమాట. ఇలా అక్షౌహిణి సేనాధిపతి అయినటువంటి వాడే ఈ భూరిశ్రవుడు కూడా మహావీరుడైనటువంటి వాడు, అతిరథుడైనటువంటి వాడు. ఇలా మొత్తం కూడా 7గురిని ఇంతవరకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 7గురిని చెప్పడమే జరిగింది కానీ మనకి తెలియకుండానే ఇంకొకళ్ళ గురించి కూడా చెప్పడం జరిగింది. అదేమిటంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదంలో కొన్ని పూర్వపు భగవద్గీత గ్రంథాల్లో కాస్త పాఠ భేదం ఉంది. ఏమిటా పాఠ భేదం అంటే సౌమదత్తి తథైవచ అని ఇప్పుడు మనం చదువుకున్నాం. కానీ సౌమదత్తి జయద్రథ అనేటువంటిది పూర్వకాలంలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాల్లో ఈ మాట ఉంది, సౌమదత్తిర్ జయద్రథ అని. అంటే 8వ వాడిని కూడా గురించి కూడా చెప్పాడని. ఎవరా 8వ వాడు అంటే జయద్రథుడు. జయద్రథుడు అంటే సింధు దేశపు రాజు జయద్రథుడు. అతన్నే సైంధవుడు అంటారు. సింధు దేశపు రాజు కనుక సైంధవుడు అంటారు. ఇతడు దుర్యోధనుడి యొక్క చెల్లెలు ఉంది. అంటే 100 మంది కొడుకులు కాకుండా ఒక కూతురు కూడా పుట్టింది. ఆయన పిండాన్ని 100 ముక్కలు చేస్తున్నాడు వ్యాసుడు, గాంధారికి పుట్టినటువంటి ఈ పిండాన్ని చేస్తా ఉండేటప్పటికీ గాంధారికి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే 100 మంది కొడుకులున్నా కూతురు లేకపోతే ఏం బాగుంటుంది అని కాస్త ముక్క చెవులో వేసింది. సరే అట్లయితే ఇందులోనే వస్తుందిలే కూతురు కూడా అని చెప్పి 101 చేశాడు. చేస్తే ఆ 101 దుస్సల. పాపం పేర్లు కూడా ఇట్టే పెట్టారు. అందుకనే వ్యాసుడు పేర్లు పెట్టడం వల్ల చాలా గొప్పవాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుర్విముఖుడు, దుస్ససేనుడు, దుస్సాహుడు, దుర్విముఖుడు, అందరూ దూలే. చివరికి ఆరామ పెడితే దుస్సల అని పెట్టారు. ఈ దుస్సల్ని చేశారు ఈ సైంధవుడికి, ఈ జయద్రథుడికి. మరి అందువల్ల దుర్యోధనుడికి బావమరిది అవుతాడు. అంటే పాండవులకి కూడా అతడు బావమరిది అవుతాడు. మరి అక్షౌహిణి సేనాధిపతి అయినటువంటి వాడు వరుసకి సోదరైనటువంటి పాండవ ధర్మపత్ని ద్రౌపదిని అరణ్యాల్లో ఉన్నప్పుడు 12వ సంవత్సరంలో చూచి చెరబట్టబోయినటువంటి నీచుడు ఈ సైంధవుడు. ఇతడి కోసమే 14వ రోజున ద్రోణాచార్యుడు అపూర్వమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఇతరులకి అసాధ్యమైనటువంటి వ్యూహాన్ని రచించాల్సి వచ్చింది.
అర్జున్ని బారిన పడకుండా